హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి బలపరచును గాక. అందరు చెప్తాం గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నాతో చెప్పండి, నా దేవుడు, గట్టిగా, నా దేవుడు నా ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోనే ఆ మాటను చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పు సంఘానికి లేఖ రాస్తూ ఆ లేఖలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఒక చక్కటి వాగ్దానముతో కూడిన మాటను వారికి బోధించుచున్నాడు. ఏమని బోధించుచున్నాడంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను. ఇక్కడ గ్రహించండి, సంఘానికి వచ్చిన దేవుని బిడ్డలు, దేవుని మందిరానికి వస్తున్న తన పరిశుద్ధులు, దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అవసరత తీర్చబడాలని దేవుని సన్నిధికి వస్తారు. వారిలో ఉన్న కొరతలు తీర్చబడాలి, వారిలో ఉన్న లోటు తీర్చబడాలి, వారిలో లోపాలు తీర్చబడాలి. కొన్ని కుటుంబాలలో ఆర్థిక కొరతలు తీర్చబడాలి, అప్పులు తీర్చబడాలి, అనారోగ్య సమస్యల చేత నలిగిపోతున్న కుటుంబాలకు ఆరోగ్యం అనే అవసరత తీర్చబడాలి. మరికొన్ని కుటుంబాలలో పిల్లల భవిష్యత్తు గురించిన ఒక అవసరత కలిగి ఉంటారు, ఉద్యోగములను గురించిన అవసరతను కలిగి ఉంటారు. కుటుంబములో శాంతి, సమాధానము, నెమ్మది కావాలని ఒక అవసరతతో దేవుని సన్నిధికి వస్తాం. జీవము గల దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఒక మనుషుడు మాట ఇస్తే అతడు మాట తప్పుతాడు. ఒక నాయకుడు మాట ఇచ్చిన మాట తప్పే అవకాశాలు ఏర్పడతాయి. కానీ సర్వాధికారి అయిన దేవుడు ఒకసారి ఆయన వాగ్దానం చేసినట్లయితే, ఆయన ఒకసారి మన ఎడల మాట ఇచ్చినట్లయితే తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, మనకుండవలసిన ఒక దర్శనం ఒకటే, ఒక గురి ఒకటి, ఒక వాంఛతో మనం దేవుని సన్నిధికి వచ్చాం. మన ఆత్మీయ అవసరములు, మన శరీర సంబంధమైన అవసరములు, మన ఆర్థిక సంబంధమైన అవసరములు, మన సేవా సంబంధమైన అవసరములు, ప్రతి అవసరములు తీర్చబడును గాక. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. వేదన తొలగి సంతోషమైన అవసరము దేవునికి ఇవ్వాలి. కన్నీటిని దేవుడు తొలగించి నాట్యాన్ని దేవుడు ఇవ్వాలి. మారా అనుభవాలలో, చేదు అనుభవాలు నడుచుతున్న మన జీవితాలలో మధురాతి మధురమైన అనుభవాలతో నింపాలి. అయితే సర్వశక్తి గల దేవుడు చక్కగా రాస్తున్నాడు. ఇంకొంచెం లోతుగా వెళ్తే, మన పరలోకపు తండ్రి ఎలా మన అవసరతలు తీరుస్తున్నాడు అనంటే రాయబడింది, ఇదిగో ప్రతి అవసరమును ఇదిగో క్రీస్తు యేసు మహిమలో. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే క్రీస్తు యేసు మహిమలో, క్రీస్తు యేసు ద్వారానే ఇదిగో ప్రతి అవసరమును మనకు తీర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇదను సంఘానికి వచ్చిన
పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో విషయాలలో దుఃఖముతో ఈ స్థలానికి వచ్చావా? బాధతో నువ్వు ఈ స్థలానికి వచ్చావా? వేదనతో ఈ స్థలానికి వచ్చావా? ఇబ్బందితో ఈ స్థలానికి వచ్చావా? ఒంటరితనము నిన్ను బాధిస్తుందా? నీ కష్టాలు, నీ బాధలు, నీ వేదనలే నీకు అన్నపానములుగా మార్చబడుతున్నాయా? నేను ఎన్ని చేసినా, ఏది చేసినా నా అవసరత తీర్చబడట్లేదు. ఏదో ఒక లోటుతో, ఏది ఒక ఇబ్బందితో, ఏదో ఒక కొరతతో నీ ఉన్నావేమో, నీ కుటుంబం ఉన్నదేమో, నీ పిల్లల విషయంలో ఆ లోటు తీర్చబడట్లేదని దుఃఖపడుతున్నావేమో. కానీ ఈ ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు తన మహిమలో, క్రీస్తు యేసు నామమును, క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవుడు మన అవసరతను తీర్చును. హల్లెలూయా! అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇదిన సంఘమ విశ్వాసులారా, ఇంకొంచెం లోతుగా వెళ్తే దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. కీర్తనకారుడు అంటున్నాడు, ఒకడు మనుషులను నమ్ముకున్నట కంటేను యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకున్నట కంటేను యెహోవాను ఆశ్రయించటం మేలు. అంటే మనుషులు నీ అవసరతను తీర్చలేరు. లోకస్తులు నీ అవసరతలను తీర్చలేరు. లోక సంబంధమైన మనుషులు మన అవసరతను తీర్చలేరు. కానీ సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం కార్చి, మన కొరకు ఇదిగో పాపము నుండి విమోచించుట కొరకు పరలోకములో నుండి మన కొరకు దిగి వచ్చిన ఆ ప్రేమ స్వరూపి అయిన సర్వాధికారి అయిన దేవుడు తప్పకుండా మన అవసరతలను, మన కుటుంబ అవసరతలను తీర్చునుగాక. ఆమెన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొంచెం లోతుగా మీకు అర్థమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. ఒకటి, ఫస్ట్ ఏంటిదంటే మన అవసరతలు తీర్చబడాలి. ఒకవేళ మన అవసరతలు తీర్చబడకపోతే ఆ ఇంట్లో ఏముండో తెలుసా? నెమ్మది ఉండదు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తికి సమాధానం ఉండదు. ఆ వ్యక్తి దుఃఖముతో, కన్నీళ్ళతో ఉంటాడు. అయితే నీ కన్నీళ్లు తుడిచబడాలి, నీకు సమాధానం రావాలి, నీ దుఃఖం తొలగిపోవాలంటే మన అవసరత తీర్చబడాలి. రెండోది, మన అవసరతలు తీర్చబడాలంటే మన దేవుడు మన పట్ల కార్యం చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన అవసరతలు తీర్చబడడానికి మన దేవుడు ఏం చేయాలి? మన పట్ల కార్యం చేయాలి. మూడవది, మన దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మనము ఆయన ఎదుట కొన్ని స్వభావాలు, కొన్ని దైవికమైన లక్షణాలు ఆయన ఎడల మనం కనపరచాలి. మన అవసరతలు తీర్చబడాలి. ఒకటి, మన అవసరతలు తీర్చబడాలంటే మన దేవుడు మన పక్షమున కార్యం చేయాలి. మన దేవుడు మన పక్షమున కార్యం చేయాలంటే మన అవసరతలు తీర్చబడినట్లుగా మనము దేవుని ఎదుట ఒక దైవికమైన స్వభావాలు ఆయన ఎదుట మనం కనపరచాలి. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఈ దినం ఒక 3 విషయాలు చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. దేవుని మందిరానికి వస్తున్న మనము దేవుని బిడ్డలారా, ఏ మనుషుని కొరకు నువ్వు రావద్దండి. ఏ మనుషుని కొరకు నువ్వు మందిరానికి రాకూడదు. అది సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరి కొరకు, మనుషుల కొరకు దేవుని మందిరానికి రావడం కాదు. కానీ జీవము గల దేవుని దర్శించుట కొరకే మనం దేవుని మందిరానికి వస్తున్నాం. హల్లెలూయా. జీవము గల దేవుడే మనని ఆశీర్వదించే దేవుడని, జీవము గల దేవుడే మన అక్కర్లు తీర్చే దేవుడని, జీవము గల దేవుడే మన అవసరతలన్నీ తీర్చే దేవుడని మనము దేవుని సన్నిధికి మనం రావాలి. అయితే మనం దేవుడు మన అవసరతలు తీర్చాలంటే
మన దేవునికి మనం చూపించవలసిన ఒక 3 లక్షణాలను మనం ఈ దినము నుండి మనము కనపరచడానికి ఇష్టపడదాం. హల్లెలూయా, అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నా ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో, ఆ దినములలో స్వార్థ చేసే విధానం ఎలాగుండదంటే, సముద్రము తీరమున ఉన్న ప్రజలకు ఆ దోణి మీద ఎక్కి యేసయ్య సువార్తను ప్రకటించేవాడు. యేసయ్య శరీరధారి అయిన దినములలో జరిగిన గొప్ప అద్భుతం, యేసయ్య ఏ విధంగా వారి అవసరతను తీర్చాడో బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. ఆ దినములలో దేవుని బిడ్డలారా, గలిలయ సముద్ర తీరములలో సీమోను అనబడుతున్న వ్యక్తి, వారు చేపలు పట్టువారు, తన సమూహాన్ని తీసుకొని వెళ్ళి సముద్రానికి వెళ్ళి సరస్సుకు వెళ్ళి తన దోణిని తీసుకొని వెళ్ళి, ఇదిగో ఆ సరస్సులో వల వేసి తనతో కూడా ఉన్న ఆ సమూహం కలిసి వెళ్ళి వారు చేపల నిమిత్తం వలలు వేస్తున్నారు. వాళ్ళ వృత్తి, వారి పని, వారు చేసే బాధ్యత ఏంటిది? వాళ్ళు చేపలు పట్టుట. కాబట్టి వాళ్ళ వృత్తి, వారి పని నిమిత్తం వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. వెళ్ళి వలలు వేస్తున్నారు. వలలు వేశారు, పొద్దున్న వేసారు, మధ్యాహ్నం వేస్తున్నారు, రాత్రి వేస్తున్నారు. కానీ ఒక్క చేప కూడా వారికి రాలేదు. ఒక్క చేప కూడా రాలేదు. రాత్రంతా చేపలు వలలు వేస్తున్నారు, ఒక్క చేపను కూడా పట్టట్లేదండి. దేవుని బిడ్డారా, అయ్యో మా అవసరత తీర్చబడట్లేదే, మా కొరత తీర్చబడట్లేదే. మాకు చేపలు పడితేనే కదా మేము ఇంటికి వెళ్ళగలుగుతాం, మాకు చేపలు పడితేనే కదా మా కుటుంబము గడుస్తుంది, నడుస్తుంది అని దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్నాడు సీమోను. తెల్లవారుజామున అనంతరము యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు సీమోనుతో అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఇదిగో సీమోను, ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఇదిగో చేపలు రాలేదని నువ్వు దుఃఖపడుతున్నావు, కానీ ఇదిగో ఒక్కసారి నీ దోణిను లోతుగా నడిపించి ఇదిగో అప్పుడు వలవేయి అన్నాడు. అప్పుడు సీమోను అంటున్న మాట తెలుసండి, ప్రభువా నా ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, రాత్రంతలు వలలు వేసితిమి, కానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా అని దుఃఖముతో విన్నపించుకుంటున్నాడు, వేదనతో విన్నపించుకుంటున్నాడు. అయినను ప్రభువా నీ మాట చొప్పున వలలు వేస్తానని సీమోను యేసు ప్రభుల వారు చెప్పిన మాదిరిగా దోణిని కొంత లోతులోకి నడిపించి సీమోనును తన పనివారు సమూహం కలిసి వల వేయగానే విస్తారమైన చేపలు పట్టబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే విస్తారమైన చేపలు పట్టబడ్డాయో వారు సంతోషించారు, వారు ఆనందించారు. ఒక మాట ఆలోచించండి, రాత్రంతా ప్రయాసపడినా వారి అవసరత తీర్చబడలేదు, రాత్రంతా ప్రయాసపడినా వారు చేపలు పట్టలేకపోయారు. కానీ యేసు ప్రభుల వారు వచ్చిన అనంతరము దోణిను లోతుగా నడిపించి వల వెయ్యుడి అని చెప్పగానే దేవుని మాట చొప్పున సీమోను ఇదిగో వల వేయగానే విస్తారమైన చేపలు పట్టబడ్డాయి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సీమోను అవసరత ఎవరు తీర్చారు? యేసయ్య తీర్చాడు. ఏ విధంగా ఇతని యొక్క అవసరత ఎలా తీర్చబడింది, ఇతని కొరత ఎలా తీర్చబడింది? ఒక్క దినము రాత్రంతా చేపలు పట్టిన ఒక్క చేప పట్టని ఈ వ్యక్తికి విస్తారమైన చేపలు రావడం గల కారణం ఏంటిది? దేవుడు అద్భుతం చేయడం గల కారణం ఏంటిది? ఆశ్చర్యమైన కార్యం చేయడం గల కారణం ఒక్కటే, ఇదిగో సీమోను యేసయ్య మాట చొప్పున వల వేశాడు. హల్లెలూయా. చదవండి ఆ మాటలు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి, లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. సీమోను
ఏలినవాడా ఆ. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. మాకేదియూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నీ మాట చొప్పున వలలు వేతుమని వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఆయనతో చెప్పిరి. వారు అలాగు చేసి వారు యేసు చెప్పిన మాట చొప్పున అలాగు చేసిరి. విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు ఆ, పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న ఆ. తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని ఆ. వారికి సంజ్ఞలు చేసిరి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ వినండి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. చూడండి ఎన్ని చేపలు పడ్డాయండి. విస్తారమైన చేపలు. ఎప్పుడు ఆయనకు విస్తారమైన చేపలు పట్టబడ్డాయి అంటే దేవుని యేసయ్య మాట చొప్పున అతడు వలలు వేయక. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య మాటకు లోబడిన తర్వాత, యేసయ్య మాటకు విధేయత చూపడం ద్వారా, యేసయ్య ఒక ఆజ్ఞకు అతడు సంపూర్ణంగా విధేయత చూపడం ద్వారా అతడు విస్తారమైన చేపలు పట్టాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే యేసయ్య మాటకు విధేయత చూపిండు, యేసయ్య మాటకు లోబడ్డాడు. యేసయ్య ఆజ్ఞను ధిక్కరించగా అతడు సంపూర్ణంగా లోబడి దేవుని మాటకు లోబడి వల వేశాడు. అప్పుడు దేవుడు విస్తారమైన చేపలు దేవుడు ఇచ్చాడు, అవసరతను తీర్చాడు. ఈ దినం మన దేవుడు మన అవసరతలు తీర్చాలి. దేవుడు మన అక్కర్లు తీర్చాలంటే మనం దేవునికిని దేవుని మాటకు మనం విధేయులమై మనం నడవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన అవసరతలు తీర్చాలంటే, ఆయన అవసరతలు తీర్చబడినట్లుగా మన పట్ల దేవుడు కార్యం చేయాలంటే దేవునికి దేవుని మాటకి ఏం కావాలండి? మనము లోబడాలి. కానా విందులో ద్రాక్షరసం కొరతగా ఉన్నది, లోటుగా ఉంది. తల్లి అయిన మరియ పరిచారకులతో అంటున్నది, ఆయన చెప్పినది మీరు చెయ్యుడి. ఎప్పుడైతే ఆయన ఏం చెప్తాడో అది మీరు చెయ్యుడని చెప్పగానే పరిచారకులకు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీకు ఎదురుగా ఉన్న ఆ 6 రాతి బాణాలను, ఆ ఖాళీగా ఉన్న ఆ రాతి బాణాలను దేవుడు ఏం చేయమన్నాడండి? నీళ్లతో నింపమన్నాడు. ఎప్పుడైతే అతడు నీళ్లతో నింపారో ఇదిగో ఆ నీళ్లు తీసుకొని ఇదిగో ఆ విందు వచ్చిన ప్రతి వారికి ఇదిగో ద్రాక్షరసం అని వారు నీళ్లు పోస్తూ ఉండగానే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడి వీరేం చేశారు? ఖాళీ రాతి బాణలను నీళ్లతో నింపారు. దేవుని మాటకు లోబడి మనం నడుస్తే ఆనాడు పేతురు యొక్క అవసరతను దేవుడు తీర్చాడు. యేసయ్య మాటకు లోబడి పరిచారకులు పరిచర్య చేయడం ద్వారా కానా విందుల యొక్క అవసరతను దేవుడు తీర్చాడు. ఇదన సంఘములో విశ్వాసులైన మనము దేవునికిని దేవుని మాటకు మనం విధేయత కలిగి ఉంటే మన ఇంటిలో ఉన్న ప్రతి కుటుంబ అవసరతలు, మన పిల్లల అవసరతలు, మన ఉద్యోగ అవసరతలు, మన భోజనపు అవసరతలు, మన ఆత్మ సంబంధమైన ప్రతి అవసరతలను క్రీస్తు యేసు మహిమలో తీర్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికి విధేయులమై నడవాలి. దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తే, దేవుని మందిరానికి రండి అని దేవుడు చెప్తే నువ్వు రాకుండా మానుకుంటే, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నువ్వు నడవాలని దేవుని వాక్యం నీతో మాట్లాడితే ఆ మాటకు మనం అవిధేయత చూపితే, లోకమును ద్వేషించండి, లోక ఆశలను, లోక కోరికలను మీరు చంపుకోండి, లోకముతో స్నేహించువాడు దేవునికి శత్రువు అని దేవుని వాక్యం బోధిస్తే నువ్వు లోకముతో స్నేహం చేసి దేవునికి దూరం అవుతున్నావు. ఇదైనా సంఘమ రక్షణ పొందిన మనం, బాప్తిసం పొందిన మనము, పరిశుద్ధాత్మను పొందిన మనము ఈ కడవరి దినాల్లో, చివరి దినాలలో మొదట నువ్వు దేవుని వాక్యానికి మనం లోబడాలి.
విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. విధేయత. ఒకసారి దేవుని బిడ్డలారా, ఎలీషా యొక్క శిష్యులు, ఆ ప్రవక్తల శిష్యుల గుంపు ఏమేరు తెలుసా దేవుని బిడ్డలారా? అయ్యా, మీరును మాకును నివాసం చేసుకోవడానికి చాలా ఇరుకుగా ఉంది. ఇదిగో మనం వెళ్ళి, అయ్యా మేము వెళ్ళి కొన్ని కర్రలను కొట్టుకొచ్చి, అయ్యా మేము ఒక గుడిసెను వేసుకుంటామయ్యా అని చెప్తే, అయ్యా మేము మాత్రం కాదు మీరు కూడా మాతో రండి అని చెప్తే, అప్పుడు ఎలీషా ప్రవక్తలు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా అండి? నది తీరాన వెళ్ళి వారు కర్రలు కొడుతుంటే ఒక వ్యక్తి యొక్క కర్రలు కొడుతుండగా గొడ్డలి కామ ఊడి గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ఆయన అంటాడు, నేను ఎరువుకు తెచ్చాను, ఇది నాది కాదు యజమానుడా అని దుఃఖపడుతూ వేదన పడుతుంటే దైవజనుడిని ఎలీషా అతనితో అంటున్నాడు, అది ఎక్కడ పడిందో నాకు చెప్పమన్నాడు. ఇదిగోయ్యా ఇక్కడ పడింది అన్న వెంటనే, చెప్పిన వెంటనే ఒక కొమ్మ తేపు అన్నాడు. కొమ్మ తెమ్మంటే తెచ్చిన వెంటనే ఆ కొమ్మ తీసి పడిన చోట వేయగా నీళ్ళలో ఉన్న గొడ్డలి, ఇదిగో లోపలికి వెళ్ళిపోయిన గొడ్డలి నీళ్ళలో తేలింది. హల్లెలూయా. ఆ గొడ్డలి తేలగానే అతడు తీసుకున్నాడు. ఇది నా సంఘమా విశ్వాసులారా, దేవుని మాటకు లోబడితే తప్పకుండా దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొంచెం లోతుగా వెళ్దాం దేవుని బిడ్డలారా. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. చూడండి, దైవజనుడు చెప్పిన మాటకు విధేయత కలిగి నయమాను, కుష్ఠరోగముతో ఉన్న నయమాను ఏం చేశాడు? యోర్దాను నదిలో వెళ్ళి మునుగు పని చెప్పగానే అతడు మరో మాట చెప్పకుండా దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 మార్లు మునగా తన కుష్టి వ్యాధి తొలగిపోయి అతడు ఏమయ్యాడండి? పసిపేళ్ళ దేహం వల్ల తన దేహము శుద్ధుడయ్యాడు. అంటే దేవుని సంఘమా, ఈ నయమాను ఒకవేళ దైవ సేవకుడి మాటకు లోబడకపోతే అతని వ్యాధి తొలగేదా? అతని రోగం నుండి విడుదల పొందేవాడా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎంతటి ఘనుడైన కావచ్చు, ఎంత బలవంతుడైన కావచ్చు, ఎంత జ్ఞాని అయినా కావచ్చు, విధేయత అనే ఒక స్వభావం మనలో ఉంటే మనలో ఉన్న ప్రతి విధమైన లోపము, అపవిత్రత, వ్యాధి, రోగములు, సమస్యలు, బాధలన్నిటిలో నుండి దేవుడు తప్పించి మనకు నెమ్మదినిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం లోతుగా వెళ్దాం దేవుని బిడ్డలారా. ఆ నయమాను ఇజ్రాయేలు చిన్నదాని మాట విన్నందువలన అతడు ఒక స్వస్థతను పొందాడు. ఆమె చిన్నది కదా, ఆమె నా ఇంట్లో పని పిల్ల కదా అని వారు అనుకోలేదు. నయమాను యొక్క భార్య యజమానురాలు కూడా ఆ పనిపిల్ల మాట విని తన యజమానుడికి చెప్పినప్పుడు వారిద్దరూ కలిసి ఆ పనిపిల్ల యొక్క మాటకు ఏకీభవించి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఎలీషా యుద్ధకు వెళుతుండగా దేవుడు చేసిన అద్భుతం అండి. వెళ్ళారు. ఎలీషాకు ఆ కబురు అందింది. వారు ఇంటి దగ్గరికి రాకమునిపే నయమానుతో అంటాడు, మన గ్రామములో, మన ఊర్లో ఉన్న యోర్దాను నదిలో నయమానుని 7 మార్లు మునుగుమని చెప్పమనగానే మొదటిసారి అతడు గర్వముతో అతిశయపరుడై, మా ఊర్లో నదులు లేవా, మేము ఇక్కడొచ్చి మునగాలని కొంచెం అహంభావంతో మాట్లాడాడు. ఆ తదుపరి తన పనివాడే అంటున్నాడు, ఆయన నీ దగ్గర బంగారం కోరలేదు, వెండి కోరలేదు, కానీ వారి నదిలో 7 మార్లు మునుగుతే ఏమైంది ఏలినవాడా అన్న వెంటనే ఆ పనివాడి మాటకు లోబడి, ఆ తర్వాత దైవ సేవకుడి మాటకు లోబడి అతడు మునగగానే అతడు కొన్ని సంవత్సరాలలో ఉన్న కుష్టి వ్యాధిని కొద్ది క్షణములో అతడు స్వస్థత పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వినండి, గ్రహించండి. పనిపిల్ల మాటకి వారు విధేయత చూపారు, పనివాడి మాటకి విధేయత చూపారు.
దైవ సేవకుడి మాట కూడా వారు విధేయత చూపారు. ఇప్పుడు నయమానికి డాక్టర్ల ద్వారా జరగని కార్యము, ఒక అద్భుతం ఎక్కడ జరిగింది తెలుసండి? విధేయత ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. ఈ దినమున మన కుటుంబాలలో కూడా మనం ఎన్ని చేసినా కూడా మన అవసరతలు తీర్చబడవు. కానీ మనం దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని సేవకులకు మనం విధేయత కలిగి నడిస్తే చాలండి, దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, విశ్వాసులారా, ఇదిగో మన ప్రతి అవసరతలు తీర్చబడాలంటే విధేయత కావాలి. ఒకవేళ విధేయత లేక అవిధేయత చూపడం ద్వారా మనం అన్నిటిని కోల్పోతాం. ఆదాము అవ్వ దేవుని మాటకు అవిధేయత చూపి ఏదేను తోటలో నుండి వారు ఏమయ్యారండి? వెలివేయబడ్డారు. సౌలు రాజు దేవునికిని దేవుని మాటకు సమూయేలు చెప్పిన ఆ ఆజ్ఞలకు ఏమయ్యాడండి? అవిధేయత చూపి రాజ్యాన్ని కోల్పోయాడు. దేవదూతలు చెప్పిన మాటకు లోతు అవిధేయత చూపి ఏం పోయాడండి? తన కుటుంబము పతన అవస్థలోకి వచ్చింది. రాజు మాటకు అవిధేయత చూపి వస్తి ఏం కోల్పోయింది? రాణి స్థానాన్ని కోల్పోయింది. ఈ దినమున సంఘములో విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత గొప్పవారమైనా, ఎంత ఆత్మీయ స్థితిలో మనం ఎదిగినా, ఇదిగో ఎంత దైవికమైన అనుభవాలను కలిగిన వారమై ఉన్నా, విధేయత అనే ఒక స్వభావం మనలో లోపిస్తే, లోబడే స్వభావం అనేది లోపిస్తే, మనము దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదమునకు మనమే అడ్డుగా మారుతాం. అందుకే దేవుని సంఘమా, విశ్వాసులారా, అవిధేయత అనే ఒక ప్రమాదకరమైన పాపాన్ని మనం పరిశుద్ధపరచుకొని విధేయత కలిగిన ఆ దైవికమైన స్వభావము, ఆ క్రీస్తు స్వభావముతో మన హృదయములో స్థిరపరచుకుంటే నిజముగా ఆ పరిశుద్ధులను, ఆ విశ్వాసుల కుటుంబముల యొక్క ప్రతి అవసరతలను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నీకు ఆ కృప పొందుకోండి దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు మీ అక్కర్లన్నీ ఏం చేస్తాడండి? తీరుస్తాడు. సారెపేత విధవరాలు కష్టపడిందా? కష్టపడలేదు. 3.5 సంవత్సరాలు ఆమె పోషింపబడింది కరువు కాలములో. ఆమెయు ఆమె కుమారుడు పోషింపబడ్డారు. ఒకటే దైవజనుడు చెప్పినట్లుగా ఏలియా ప్రవక్త ఆమెకు సెలవిచ్చిన ప్రకారంగా ఆమె ఏం చేసిందండి? ఇదిగో రొట్టె మొదటి అప్పం తీసుకొచ్చి సేవకుడు ఇవ్వగానే దేవుడు అద్భుతం చేస్తున్నాడు. అంటే 3.5 సంవత్సరాలు దేవుడు ఆమెను పోషించాడు. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు ప్రభుల వారు కూడా తండ్రి అయిన దేవునికి ఎలాంటి స్వభావాన్ని వ్యక్తపరిచాడు? సిలువ మరణము నందునంత వరకు కూడా ఆయన విధేయుడై, యేసు విధేయుడై ఇదిగో తండ్రి ఎదుట జీవించాను. ఇది మన సంఘమా, విశ్వాసులారా, మనం విధేయులమై మనం జీవించాలి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఒక 4 విషయాలు చెప్తాను, మీరు మామూలుగా రాసుకోండి. ఫస్ట్, ఒకటి, దేవునికిని దేవుని మాటకు మన విధేయత చూపాలి. ఎవరికండి? ఫస్ట్ దేవునికిని దేవుని మాటకు విధేయత చూపాలి. రెండోది, దైవ సేవకులకు మనము విధేయతను చూపాలటండి. ఎవరికి చూపాలండి దేవుని బిడ్డలారా? దైవ సేవకులకు, న్యాయాధిపతులకు, యాజకులకు మనం ఏం కావాలండి? విధేయత చూపాలి. మూడవదిగా, దేవుడు మనని పిలిచిన పిలుపుకు, దేవుడు మనకిచ్చిన దర్శనానికి, మనము దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా పిలువబడిన ఆ పిలుపుకు, ఆ ఏర్పాటుకు మనం ఎలా ఉండాలండి? విధేయులమై జీవించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాకపోతే. ఇప్పుడు సేవకుడిగా నా పిలుపు సేవా పిలుపు, విశ్వాసులుగా మీ పిలుపు విశ్వాసి పిలుపు. కాబట్టి దాని పిలుపుకు మనం విధేయత కలిగి ఉండాలి. నాలుగోదిగా, తల్లిదండ్రులకు మన విధేయత కలిగి ఉండాలి. ఎవరండి? మీ తల్లిదండ్రులకు మీరు ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. ఈ నలుగురికి
ఈ 4 మనుషులకు, దేవునికి, దేవుని మాటకు, యాజకులకు, మీరు పొందిన పిలుపుకు, దర్శనానికి, 4వదిగా తల్లిదండ్రులకు విధేయత కలిగిన వారికి వారి అవసరతలను దేవుడు తన మహిమలో తీరుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ కడవరి దినాలలో అవిధేయతకు చోటు ఇవ్వకుండా ఈ 4 అనుభవాలకు, ఈ 4 ఆ దేవుని సన్నిధిలో ఆ 4కి మనం విధేయత కలిగి ఉండాలి. దేవునికి విధేయత, సేవకులకు విధేయత, మనం కలిగిన దర్శనానికి ఒక విధేయత కలిగి, ఇదిగో తల్లిదండ్రులకు విధేయత కలిగి నడిస్తే క్రీస్తు యేసు మహిమలో మీ అవసరతలు తీర్చబడతాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 2వదిగా దేవుడు మన అవసరత తీర్చాలంటే చదవండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడి సముద్ర తరంగమును పోలియుండును. చాలండి. 2వదిగా క్రీస్తు యేసు మహిమలో మన అవసరతలు తీర్చాలంటే దేవుని ఎదుట మనం చూపవలసిన 2వ అనుభవము, 2వ స్వభావం ఏంటిదంటే విశ్వాసం. చెప్పండి, విశ్వాసం. మీరు దేవునిని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడింది. ఏ విధంగా దేవుని అడుగుమన్నాడు? ఎవరైనాను దేవుని అడగాలంటే వారు విశ్వాసముతో అడగవలెను. విశ్వాసం అంటే ఏంటిది? నిరీక్షింపబడు నిజస్వరూపమే ఒక విశ్వాసం. దేవుని నమ్ముటయే ఒక విశ్వాసం. ఏంటిది మన విశ్వాసం తెలుసా అండి? నీ ద్వారా అసాధ్యమైన ప్రతి కార్యమును, నీ ద్వారా జరగని ప్రతి కార్యము సర్వాధికారి అయిన నా దేవుడు నా జీవితంలో చేస్తాడని దేవుని నమ్మడమే ఒక విశ్వాసము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. అంటే ఏది దేవుని అడిగినా నువ్వేలా అడగాలి చెప్పండి? విశ్వాసంతో అడగాలి. నీ పిల్లలకు కావలసిన అవసరతల ఫీజు కట్టాలే కావచ్చు, విశ్వాసంతో అడుగు, దేవుడిస్తాడు. ఆరోగ్యం కావాలి కావచ్చు, విశ్వాసంతో అడుగు. ఆత్మ సంబంధమైన ఈవులే కావచ్చు, విశ్వాసముతో అడుగు. విశ్వాసముతో నువ్వు అడుగుతే అసాధ్యమైన ప్రతి కార్యము సుసాధ్యముగా దేవుని కొరకు మారుస్తాడు. అందుకే మనం చదివాం కదండి 118వ కీర్తనలో ఒక మాటను మనం చదువుదాం. 118వ కీర్తన 8, 9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట అంటే మనుషుల మీద విశ్వాసం ఉండుట కంటే దేవుని మీద విశ్వాసం ఉండుటానికి ఏం కలుగుతుందండి? మేలు జరుగుతుంది. హల్లెలూయా. ఒక మాట ఆలోచించండి, అన్నిటికంటే ప్రమాదకరమైన మరో 2వ పాపం ఏంటిదంటే అవిశ్వాసమే. ఏంటిదండి? అవిశ్వాసమే. దేవుడు చేస్తాడో చేయడో, దేవుడు అవసరాలు తీరుస్తాడో తీర్చాడో, దేవుని మందిరం రావడం ద్వారా నా అక్కర్లు తీరుస్తాయో తీర్చబడవో, దేవుని కానుక వేస్తే దేవుని దీవిస్తాడో దీవించాడో, దేవుని సన్నిధిలో దిగు నువ్వు ఒక అవిశ్వాసముతో నువ్వు ప్రవర్తించిన, అవిశ్వాసముతో నడిచిన, అవిశ్వాసముతో పలుకుతే అవి ఆమేనంటారు. అదే నువ్వు విశ్వాసముతో పలుకు, విశ్వాసంతో జీవించు, విశ్వాసంతో దేవుని సన్నిధికి రా, విశ్వాసముతో నువ్వు నడువు, విశ్వాసంతో బ్రతుకు, నా దేవుడు ఎడారిలో నీటి బుగ్గలు నీకు కలగజేస్తాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో పలకాలి. మన మాట ఎలా ఉండాలండి? విశ్వాసముతో పలుకు. విశ్వాసముతో. ఒక పుట్టుకుంటివాడు
భిక్షమెత్తుకుంటున్నాడు శృంగార దేవాలయం ఎద్దుట. ఆ సమయమున పేతురు యోహాను కూడా దేవాలయంకు వెళుతున్నప్పుడు ఆ పుట్టు కుంటివాడు చూస్తూ వారి సేవకుల వైపు తేరు చూస్తున్నప్పుడు సేవకులు ఆయనతో అంటున్న మాటని తెలుసండి, మా దగ్గర వెండి బంగారములు లేవు గాని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు నడుము అని వారు విశ్వాసంతో పలకగా ఇదిగో పుట్టు కుంటివాడికి దేవుడు కాళ్ళనిచ్చాడు. హల్లెలూయా. నడకనిచ్చాడు. హల్లెలూయా. గంతులు వేస్తూ దేవుని ఆరాధించుతూ దేవాలయములకు పరిగెత్తాడు. పేతురు యోహానులు విశ్వాసముతో పలకగా పుట్టు కుంటివాడికి దేవుడు నడకనిచ్చాడండి. ఇది నా సంఘమా, విశ్వాసులారా, మీ ప్రతి అవసరతలు అక్కలు తీర్చబడాలంటే మీరు విశ్వాసాన్ని మీరు కోల్పోకూడదు. మీరు విశ్వాసములో దిగజారిపోకూడదు. మీరు విశ్వాసములో వెనకబడిపోకుండా మీరు దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు, దేవుని మాత్రమే ఆనుకున్నప్పుడు, దేవుని మాత్రమే నమ్మినప్పుడు అసాధ్యమైన ప్రతి కార్యాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. బైబిల్ రాయబడిన నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. బైబిల్లో మరో రాయబడింది, అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, భయపడుకుము, నీ కేడమును నేనే, నీ బహుమానము నేను అత్యధికము చేస్తానని దేవుడు చెప్పి, నీ పెద్దదాసుడు నీ ఎలియాజరు నీ ఆస్తికి కర్త కాదు, నీ గర్భవాసమును పుట్టినవాడు నీ ఆస్తికి కర్త అని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వెంటనే దేవుడు కార్యం చేయలేదు. ఈ 75 సంవత్సరాల వయస్సులో వాగ్దానం చేస్తే ఇంచుమించు ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు 25 సంవత్సరాలు అతడు విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో కనిపెట్టాడు. ఎక్కడ కూడా బలహీనం కాలేదు, ఎక్కడ కూడా సనగలేదు, ఎక్కడ కూడా దేవుని విషయంలో దిగజారిపోలేదు, ఎక్కడ కూడా దేవుని విషయంలో బలహీనముగా మాట్లాడలేదు. దేవుడు చేసిన వాగ్దానం యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో అతడు జీవించినందువలన దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమున అందుకే అబ్రహాము గురించి రాయబడినది, అతడు విశ్వాసులకు తండ్రి. ఆ మాట చదవండి ఒకసారి. రోమా పత్రిక 14వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. కాబట్టి సమాధానమును 4వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. విశ్వాసముతో బలమునొందెను. హల్లెలూయా. అతడు విశ్వాసంలో బలహీనుడయ్యాడు, అసలుకి కాలేదు. వాడు అబ్రహాము గారు, మన పితరుడైన అబ్రహాము గారు విశ్వాసమందు బలమునొందాడు. ఏంటిది ఆయన విశ్వాసం? తన దేవుడే తనకు ఒక విశ్వాసమై ఉన్నాడు. నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నాకు ప్రత్యక్షమైన మహిమగల దేవుడు నాకు వాగ్దానం చేశాడు, తప్పకుండా ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడని విశ్వాసంతో కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుడు తప్పకుండా ఎదుగు దేవుడు తన కుమారుని ఇవ్వడం కాదు, అనేక జనములకు తండ్రి ఎగునట్లుగా, విశ్వాసులకు తండ్రి ఎగునట్లుగా దేవుడు మన పితరుడైన అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, విశ్వాసం కావాలండి నీకు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు అతనికి పిల్లలు ఉన్నారా? ఎవరైనా ఆనవాళ్ళు ఇచ్చాడా దేవుడు? ఏమి నిరీక్షించడానికి కూడా ఆధారము లేదండి. దేవుని పిల్లారా, ఈ దినమున సంఘమా, విశ్వాసులారా, నీ కుటుంబం కూడా ఈ పరిస్థితిలో ఉండవచ్చు.
నీ జీవితం కూడా ఈ పరిస్థితిలో ఉండవచ్చు. ఎలాంటి ఆధారం నీకు లేకపోవచ్చు. గాఢాంధకారపు లోయలో నువ్వు జీవిస్తున్నావు కావచ్చు. అంధకారమే నిన్ను కమ్ముకుంది కావచ్చు. వేదనే నిన్ను చుట్టుకొని ఉందే కావచ్చు. ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో కావచ్చు. కానీ వేకువ చుక్క వలె దేవుడు నీ పక్షమున ఉదయించాడనే సంగతిని నువ్వు మర్చిపోకు. ఒక విశ్వాసం నీకు ఉండాలి. ఒక విశ్వాసం నీ అవసరతను తీరుస్తుంది. రక్తస్రావం గల స్త్రీతో యేసు ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసండి? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. చదివిన మాట మార్కు సువార్త 5:34. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మత్తయి సువార్త 15:28. కనాను స్త్రీ యొక్క కుమార్తెకు దయ్యం పట్టినప్పుడు కూడా చూడండి, ఆమె విశ్వాసమును బట్టి ఆమె కుమార్తెకు విడుదల. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు ఉన్నది. రక్తస్రావం గల స్త్రీకి రోగం ఉంది. ఏం రోగం? ఆమెకి రక్తస్రావం మనకు రోగం ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆ స్త్రీకి యేసుక్రీస్తు గురించిన వార్త విని ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలని విశ్వాసముతో ముట్టుకుందండి. ముట్టుకోకుండా ఎంతో గుంపులు కూడిన ప్రజలు ఆయన చుట్టూ ఉన్న కూడా దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని శక్తి, దేవుని అభిషేకం మాత్రము రక్తస్రావం గల స్త్రీలోకి బయలు వెళ్ళింది. ఆమెను రోగములో నుండి ఆమె విడుదల పొందింది. హల్లెలూయా. అంటే విశ్వాసముతో నువ్వు దేవుని తాకగలిగితే, విశ్వాసముతో నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, విశ్వాసముతో దేవుని సన్నిధిలో పలకగలిగితే దేవుడు తప్పకుండా నీ అవసరత తీరుస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. కనాను స్త్రీ కుమార్తెకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఆమె ఎలా విడుదల పొందింది? శిష్యులు అంటున్నారు, యేసు ప్రభు అంటున్నాడు, నశించిపోవచ్చున్న గొర్రెల యొద్దకు నేను వచ్చితేనే కానీ మీ యొద్దకు నేను రాలేదని దేవుడు చెప్పినా కూడా ఆమె మాటి మాటికి ఆయనను ఏం చేసిందండి? విసిగించింది. అయ్యా నీవు మాత్రమే స్వస్థపరుస్తావని విశ్వాసాన్ని చూపింది. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గుండెల్లో నువ్వు ఏం నింపుకోవాలి తెలుసండి? దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని నువ్వు నింపుకొని వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. నువ్వు విశ్వాసాన్ని నింపుకొని ఉండు. విశ్వాసంతో నువ్వు మందిరానికి రా. విశ్వాసంతో నువ్వు వాక్యాన్ని చదువు. విశ్వాసంతో దేవుని ఆరాధన దినములో నువ్వు పాలు పొందితే తప్పకుండా నీ ఇంటిలో అద్భుతాన్ని చేస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఒకళ్ళు విశ్వాసం లేకపోతే ఏం చేయడు? దేవుడు కార్యం చేయడం రాయబడి ఉంది. చదివిన మాటలు కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయం 56 నుండి 58 వరకు. అతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కాదా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను గణహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూడండి, దేవుడికి అసాధ్యమైనది ఏనుందా? లేదు. మరి ఇక్కడ ఎందుకు అద్భుతాలు చేయలేదటండి? వారి సోదరీమణుల మధ్యలో, వారి సొంత దేశంలో దేవుడు అద్భుతాలు చేయలేదటండి. ఎందుకు? వారిలో ఉన్నది ఏంటిది? అవిశ్వాసం. నేను అన్నా కదా, అవిశ్వాసం అనేది ప్రమాదకరమైన పాపం. నీకు 10 లక్షల అప్పులు ఉండవచ్చండి. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, ఒక ద్వారం నీ కొరకు తెరవబడుతుంది.
ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీవు ఎన్నో బలహీనమైన అనారోగ్యముతో ఉన్నావు కావచ్చు, వ్యాధితో, షుగరు, బీపీ, భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధుల చేత నలిగిపోతున్నావేమో. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. కుటుంబ సమస్యలు నేను అణిచివేస్తున్నాయేమో, విశ్వాసముతో నువ్వు ప్రార్థనలో గడుపు. నీ దుఃఖమే నీకు అన్నపానములుగా మార్చబడిందేమో, ఆ దుఃఖానికి కారణమైన సాతాను శక్తులను విశ్వాసంతో నువ్వు బంధించు. దేవుడు నీ అవసరం తీరుస్తాడు. నువ్వు మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నీ బంధువుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? లోకం దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? వీరి దగ్గర కాదు కదా. విశ్వాసమునకు దాని కర్తయ్యగు యేసు యొద్దకు మనం వెళ్ళాలి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. నీ విశ్వాసమును బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఏ అద్భుతములు చేయలేదని రాయబడింది. ఇంకొంచెం లోతుగా వెళ్తే మన పరిశుద్ధులు కూడా వారి గురించి రాయబడింది, వారు విశ్వాసాన్ని బట్టి రాజ్యాలను జయించారటండి. చదవని మాట, గొప్ప కార్యాలు చేశారని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29 నుండి కొన్ని మాటలు చదవండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయతలో పాటు నశింపకపోయెను. ఇకను ఏమీ చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి. చూడండి ఈ మాట చాలండి. వారు రాజ్యములను జయించిరి. హల్లెలూయా. ఒక మాట చెప్పండి హల్లెలూయా. చూడండి, పరిశుద్ధులు, మన పాత నిబంధన పరిశుద్ధులు విశ్వాసం ద్వారా ఏం చేశారు? ఎర్ర సముద్రాన్ని దాటారు. విశ్వాసమును బట్టి ఎరికో గోడలను జయించారు. విశ్వాసమును బట్టి యోర్దానుని ఏకరాశిగా ఆపివేశారు. విశ్వాసమును బట్టి 31 రాజులను యెహోషువ జయించాడు. సంసోను విశ్వాసమును బట్టి 1000 మంది ఫిలిస్తీయులను ఒక్క దవడ ఎముకతో జయించాడు. విశ్వాసమును బట్టి దావీదు ఫిలిస్తీయుల సైన్యాన్ని, గొల్యాదుని జయించాడు. బారాకు, గిద్యోను మిద్యానీయుల సైన్యాన్ని జయించారు, రాజ్యాలను జయించారు. ఈ దినమున మనమందరము కూడా మన కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని పట్టి పీడిస్తున్న వ్యతిరేకపు చీకటి శక్తులను, సాతాను యొక్క రాజ్యాలను విశ్వాసమును బట్టి మనం జయించుదుము గాక. అందరు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి దేవుణ్ణి మనం అడగాలి. విశ్వాసము ద్వారా మన అవసరతలు తీర్చబడతాయి. మూడవదిగా మనం చేయవలసింది 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషము గానములతో పంట కోసెదరు. చాలండి. మూడోదిగా మన అవసరతలు దేవుడు తీర్చాలంటే నువ్వు కన్నీళ్లు విడిచే ప్రార్థనను దేవుని సన్నిధిలో మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కన్నీళ్లతో నువ్వు విత్తుతే, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే, కన్నీళ్లతో నువ్వు విజ్ఞాపన చేస్తే, కన్నీళ్లతో నీ సమస్యల విషయంలో రోదన చేస్తే దేవుడు నీ అవసరతలు ఏం చేస్తాడండి? తీరుస్తాడు. బైబిల్లో ఒక మాట ఉందండి. హిజ్కియా రాజు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో గోడ తట్టు తిరిగి ఏం చేశాడండి? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా ఆయన కన్నీటి ప్రార్థనకి ఏం కలిగిందండి? దేవుడు పరిపూర్ణమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్.
స్వస్థతను మాత్రమే కాదు, అతనికి ఏం చేశాడండి? ఆయుష్ను కూడా దేవుడు పొడిగించాడు. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు దేనికి కదల్చబడేమో కానీ యేసయ్య కన్నిటి ప్రార్థనకు కదల్చబడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో చూడండి, కన్నీటి ప్రార్థనకు శక్తి ఉంది. కన్నీళ్లతో ప్రార్థన చేయి. నీ కుటుంబములో నీ అవసరతల కొరకు దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయి. హన్నా అనొక తల్లిగారు దేవుని మందిరానికి వచ్చి ఆమె కన్నీళ్లతో విజ్ఞాపన చేసినప్పుడు, తన మనోదుఃఖమంతయు దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు దేవుడు తన మనవిని ఆలకించి దేవుడు ఆమెకు సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. సంఘమంతయు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అత్యాసక్తితో, అంటే ఏంటి తెలుసండి? కన్నీళ్లతో ప్రార్థన చేశాడని అర్థం. సంఘమంతా కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో వేయబడిన పేతురు విడుదల పొందాడు. ఇది నా సంఘమా, విశ్వాసులారా, నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రతి అవసరత అక్కర్లను దేవుడు తీరుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో కన్నీటి ప్రార్థన గురించి అనేక విషయాలు ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోవేలు గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 8వ వచనం. యోవేలు 1:8. పెనిమిటి పోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. ఆమేన్. ఎలా అంగలార్చాలటండి? ఎలా నువ్వు దేవుని మందిరంలో అంగలార్చాలి? పెనిమిటి పోయిన యవనురాలు అంగలార్చినట్లుగా. అప్పుడే యవ్వనములో వివాహమైంది, తన కళ్ళ ముందే తన భర్త మరణించాడు. కొద్ది దినములకే ఆ యవ్వన స్త్రీవి ఏ విధంగా అంగలారుస్తుందో, నీ కష్టాలు, నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇరుకులు, నీ ఆత్మీయ జీవితమును పడద్రోయుచున్నా, నీ ఆత్మీయ స్థితిని నాశనం చేయుచున్నా, ప్రతి దాని విషయములో నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే సర్వాధికారి అయిన దేవుడు దిగివచ్చి నీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు తన మహిమలో తీర్చబడును. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పొడి ప్రార్థన ఎన్ని గంటలు చేసినా కానీ కన్నీళ్లతో నువ్వు 10 నిమిషాలు చేసిన ప్రార్థన బలమైనది. ఆమేన్. యాకోబు ఎలా ప్రార్థన చేశాడు? మన పితరుడని యాకోబు కన్నీళ్లు విడిచొచ్చు మగసిరిగలవాడై దేవునిని బతిమాడుకున్నాడు. కాబట్టి ఆయనను దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించాడు. జనములకు తండ్రిగా దేవుడు ఆయనను దీవించాడు. రాజులు ఆయన గర్భవాసములో పుట్టారు. ఒక మోసకారి అయిన యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. తన స్థితిగతులనే దేవుడు మార్చివేశాడు. ఇది నువ్వు మందిరానికి రావాలి సంగమా. ఈ కడవరి దినాలలో ప్రతి శుక్రవారం ప్రార్థనకు రండి. మీరు కన్నీళ్ళు విడిచి మందిరంలో ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలో కన్నీళ్లు విడిచి మీ సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అక్కడికి ఇక్కడికి పరిగెత్తకండి. ఏ మనుషునితో అధికమైన సహవాసం చేయకండి. దేవునితో ఎక్కువ సహవాసం చేయండి. దేవుని సన్నిధితో ఎక్కువ సహవాసం చేయండి. దేవునిలోనే ఎక్కువ సహవాసం కలిగి నువ్వు కన్నీళ్లు విడిచి దేవునికి నువ్వు మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లు విడిచుచు విత్తువారు ఏ పంటను కోస్తున్నారు? సంతోషం అనే గాన పనాలను మోసుకొని పోతారటండి. నువ్వు ఎక్కడ కన్నీళ్ళు విడుస్తావు? ఎక్కడ కన్నీళ్ళు విడిచాలి? దేవుని సన్నిధిలో. నువ్వు మనుషుల దగ్గర ఏడుస్తే ఏమైతే ఆ కన్నీళ్ళు వృధా అవుతాయో కాదా? ఖచ్చితంగా వృధా అవుతాయండి. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి గంటలు ఏడువు,
దానికి ప్రతిఫలము లేదు. కానీ నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు గంటలు గంటలు ఏడ్చిన ప్రతి కన్నీరు అది ఆవిరైపోదండి. దేవుని మందిరంలో విడిచే ప్రతి కన్నీరు పరలోకములో దేవుని బిడ్డలో దేవుడు దాచిపెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని మందిరంలో కన్నీళ్ళు విడువు. లోకములో ఒక సామెత ఉంటుంది సమాజంలో, ఆకలి వేసిన వాడు దేవుని సన్నిధిలో ఏ పచ్చడన్నమైనను తినడానికి ఇష్టపడతాడు. నిద్ర వచ్చిన వాడు పలానా మంచిగా ఉంది అని చూడడు, చోటు ఎరగడటండి. నిద్ర వచ్చిన వెంటనే పడుకుంటాడు. అలాగే నీ కుటుంబ అక్కర్లు తీర్చబడాలి, నీ ఆత్మీయ జీవితం యొక్క అక్కర్లు తీర్చబడాలి, నీ ఆర్థిక అక్కర్లు తీర్చబడాలంటే నీవు దేవుని మందిరానికి రా. దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠమును పట్టుకొని ఇదిగో కన్నీళ్లు విడుచుచు రోదన ధ్వని చెయ్యి. ఆ కన్నీటి ప్రతి ప్రార్థనలకు దేవుడు నీ ప్రతి అవసరతలను తన మహిమలో దేవుడు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడిన మాట, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరములను దేవుడు తీర్చును. దేవుడు మన ప్రతి అవసరములు తీర్చబడాలంటే ముచ్చటగా 3 విషయాలు చెప్పాను. ఒకటి ఎలా ఉండాలి, మనము దేవునికి విధేయత కలిగి నడిస్తే మన అవసరతలు తీర్చబడతాయి. రెండోది, విశ్వాసము కలిగిన వారమే జీవిస్తే. మూడవది, కన్నీటి ప్రార్థనను మనం దేవుని సన్నిధిలో చేస్తే మన ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ఆమేన్.